హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. చికిరి ఏం చేసావంటే ఒక రచ్చ లేపి ఓ రేంజ్లో వదిలేసిందని చెప్పాలి. చికిరితో చిందైనటువంటి వ్యక్తే లేడంటే చెప్పండి. ఆ పాట వింటా ఉంటే కొత్త లోకానికి వెళ్ళిపోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషలీ అసలు ఏం చేసింది ఈ చికిరి అంటే ఇప్పుడు ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో మనం నిన్న మొన్న కూడా చేసుకున్నాం. ఆఖరికి ఇప్పుడున్నటువంటి సౌత్ ఇండియా రికార్డుల మీదే మనం మాట్లాడుకున్నాం. కానీ ఇండియన్ రికార్డ్స్ గురించి మాట్లాడాల. ఎస్పెషల్లీ ప్రపంచ రికార్డులను కూడా చికిరి లేపి అవతలేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మీకు ఒక చిన్న లుక్ చూపిస్తా. ఇది జస్ట్ చెప్పాలంటే ఎవరో చికిరికి సంబంధించి నార్త్ ఇండియన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, రీల్స్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఇదిగోండి, చికిరి ట్రెండింగ్లో ఇండియాలో నెంబర్ 1లో ఉందట. అలాగే ఇదిగోండి, ప్రపంచంలో నెంబర్ 2లో కొనసాగుతుందట చికిరి సాంగ్. అంటే మనం వినడానికి, ఆ సాంగ్స్ ప్లే చేయడానికి ఉండేటువంటి అన్ని యాప్స్లో, అన్ని వెబ్సైట్లో కూడా చికిరి మోగిపోతుందని తెలుస్తుంది. అంటే ఏ దాంట్లో చూసినా, తెలుగులోనా, హిందీలోనా, మలయాళంలోనా, లేకపోతే తమిళ్లోనా, లేకపోతే మిగతా భాషల్లో అయినా ఎక్కడైనా కానివ్వండి, చికిరి మోగాల్సిందే అనుకునే రేంజ్లో ప్రపంచాన్ని, తెలుగు స్టేట్ని కాదు, హిందీని కాదు, మన ఇండియాని కాదు, ప్రపంచంలో టాప్ 2లో కొనసాగుతుందంటే ఈ రేంజ్లో చికిరి సాంగ్ హిట్ అవుతుందో ఆలోచించండి. ఏఆర్ రెహమాన్ గారికి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉండింది. ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇండియన్ సినిమాలకి. కాకపోతే ఆయన కొంత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంత మంచి సాంగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించలే. గతంలో ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి మనకి ఆ స్లమ్ డాగ్ మిలియనియర్ సాంగ్ కూడా గుర్తుంటుంది. కాకపోతే ఆ సాంగ్ తర్వాత ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి నుంచి వచ్చినటువంటి ఈ సాంగే ఆ రేంజ్లో హిట్ అవుతుందని చెప్పాలి. అంటే చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెద్దీలో ఈ సాంగ్ అంటే ఆ సినిమా నుంచి ఏదొచ్చినా సరే ట్రెండ్ అవుతుంది, రికార్డులు కొడుతుంది అనుకున్నాం. ఎస్పెషల్లీ సౌత్ రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. జస్ట్ 24 గంటల్లో అనేక సినిమాలు ఇన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయని చెప్పి రికార్డులు కొడితే, జస్ట్ ఆ రికార్డులన్నిటిని కూడా 12 గంటల్లో 13 గంటల్లోనే ఓ చికిరికి సంబంధించిన సాంగ్ మొత్తం ఒక రేంజ్లో, అంటే చికిరికి సంబంధించిన రికార్డ్స్ ఇంకా ఏ రేంజ్కి వెళ్ళపోతాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంటే చికిరి సాంగ్ మొత్తానికి ఏంటంటే చికిరికి సంబంధించి పూర్తిగా ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఈవెన్ మీరు ఇది చూస్తే కనుక ఇది నాట్ ఓన్లీ ఇండియా, జపనీస్, ఇతర లాంగ్వేజ్ల్లో కూడా చికిరిని ఎంత ఎంజాయ్ చేస్తారు, రీల్స్ చేస్తున్నారో మనకి ఆలోచించవసరం. ఇకపోతే ఫస్ట్కి సంబంధించినటువంటి ఒక సాంగే ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తే సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా చాలా ఉన్నాయి, చాలా సస్పెన్స్లు ఉన్నాయి, చాలా గిఫ్ట్లు ఉన్నాయి. మనకి చెప్పాలండి ఇలాంటివి ఎన్నో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మార్చికి సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచన చేస్తుంటే ఈ లోపే ఈ రికార్డులన్నీ ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం ముందు చూద్దాం.